జగన్పై జరిగిన దాడి గురించి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస స్పందించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే సీఎంపైకి రాయి దాడి విచారకరమని అన్నారు. ఘటనని చూస్తుంటే ఇదేదో కోడికత్తి డ్రామాలా కనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. సింపతి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న డ్రామా తప్ప మరొకటి కాదని అనిపిస్తోందన్నారు. కూటమి అభ్యర్థులు ఎవరూ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడరని బొలిశెట్టి శ్రీనివాస స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పూలదండలో రాయి పెట్టి ఎవరో విసిరేరని చెప్పి ఒక వార్తను నేను చూస్తూ ఉన్నాను. నాకు కరెక్ట్గా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో అటాక్ జరుగుతూ ఉంటుంది ఆయన మీద, కానీ లేదా అలా ఆన్లైన్ మీద ఎవరొకళ్ళు నా కొన్నాళ్ళకి ఏంటంటే కోడికత్తి లాంటి డ్రామాని మళ్ళీ తెర మీద తీసుకొచ్చింది వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే ఎవడన్నా చంపాలనుకున్నవాడు ఎవడైనా అలా చేయడు. ఇవన్నీ ఏంటంటే కావాలని చిన్న చిన్న ఇబ్బందుల్ని పెద్ద ఇబ్బందిగా చూపించి నా మీద అదిగో కుట్ర చేసిన సింపతి కోసం ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి నా అభియోగం తప్ప ఇదేమి రియాలిటీ కాదు. అంత సెక్యూరిటీ ఉంది ఆయనకి, ఎక్కడ కూడా బయటికి తిరగట్లేదు. అలాంటి వ్యక్తిని ఎవరు కూడా ముట్టుకోలేదు, ముట్టుకోరు కూడా. ఎందుకంటే శాంతియుతంగా మరి మేము ఎన్ని మీటింగులు చేసాం లక్షల మందితో, ఎక్కడ కూడా ఇలాంటివి కూడా పెద్ద జరగలేదు. ఒక్క చోట మరి కళ్యాణ్ గారికి బ్లేడ్తో గాయాలైతే అంత భయపడిపోవాల్సిన అవసరం అంటే అంబటరామబాబు గారు అన్నారు. రాయికే మీరు ఎందుకు అంత భయపడుతున్నారు అని చెప్పి కూడా ఆలోచన వస్తుంది జనానికి. కాబట్టి ఇలాంటి హింసాయుతమైన చర్యలు ఎవరు చేసుకోరు. దానికి జనసేన పార్టీ ఎగినెస్ట్. జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ తరఫున నేను ఇది ఎవరు చేసినా తప్పుగా